బ్రేకింగ్ న్యూస్ చూసిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ ధర్మాసనం కొట్టివేసింది. లగచర్ల దాడి ఘటనలో A1గా మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. కొడంగల్ కోర్టు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ ధర్మాసనం కొట్టివేసింది. లగచర్ల దాడి ఘటనలో A1గా మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. కొడంగల్ కోర్టు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, కొడంగల్ లగచర్లలో జరిగిన ఇష్యూ చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంట్లో A1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ కి మాత్రం కస్టడీలో ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆ కస్టడీని కొడంగల్ కోర్టు ఇచ్చిన కస్టడీని మాత్రం క్వాష్ పిటిషన్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టుని మాత్రం ఆశ్రయించడం జరిగింది. ఆ క్వాష్ పిటిషన్ ని మాత్రం తెలంగాణ హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఎందుకంటే ఇప్పటివరకు దాంట్లో ఆధారాలు చూసుకున్నా కూడా తను అదే సమయంలో A2గా ఉన్న సురేష్ దగ్గర నుంచి పలుమార్లు కాల్స్ రావడం కావచ్చు, లేదు అని అంటే పట్నం నరేందర్ నుంచి KTR కి కాల్స్ రావడం, ఇప్పటికే ఈ ఎవిడెన్స్లు కూడా అన్ని పోలీసులు కూడా ఛార్జ్ షీట్ లో ఫైల్ చేయడం జరిగింది. ఇప్పటికే ఛార్జ్ షీట్ లో చూసుకున్నా కూడా BRS నాయకులలో చూసుకున్నా పట్నం నరేందర్ కావచ్చు, ఇటు సురేష్ కావచ్చు, లేదనంటే KTR పేర్లు కూడా నమోదు కావడంతో ఆధారాలు గట్టిగా ఉండడంతో మాత్రం ఈ క్వాష్ పిటిషన్ ని మాత్రం తెలంగాణ హైకోర్టు కొట్టివేయడం అయితే జరిగింది. స్వప్న, అయితే తెలంగాణ హైకోర్టు ఈ క్వాష్ పిటిషన్ అయితే కొట్టివేసింది. మరి నరేందర్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రస్తుతానికి తను జ్యుడిషియల్ లో మాత్రం ఏదైతే అంటే కస్టడీలో ఉండడంతో మాత్రం, ఎందుకంటే ఇప్పటికీ రిమాండ్ లో ఉండడంతో మాత్రం చూసుకున్నా కూడా తను తదుపరి మధ్యంతర బెయిల్ కి పిటిషన్ స్వీకరణకు, ఎందుకంటే మధ్యంతర బెయిల్ త్వరలో, ఎందుకంటే మొదటిసారిగా చూసుకున్న 14 రోజుల రిమాండ్, మరి తదుపరి 14 రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది. అయితే ప్రస్తుతం తన మధ్యంతర బెయిల్ కోసం కూడా పట్నం నరేందర్ తరపు న్యాయవాది, సీనియర్ న్యాయవాది అయితే ప్రయత్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ 14 రోజుల రిమాండ్ పూర్తయిన తర్వాత, మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత మాత్రం తన తరపు ఉన్న కౌంటర్ ఫైల్స్ మాత్రం ఫైల్ చేయాల్సిన అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. స్వప్న, థ్యాంక్ యూ క్రాంతి.